వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. ఆస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్నారు. జగన్ హైదరాబాద్ కి రానుండడంతో భారీ ర్యాలీకి ఆ పార్టీ సిద్ధమవుతోంది. బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ర్యాలీ జరగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా హైదరాబాద్ లో ఉండే జగన్ అభిమానులకు పిలుపు కూడా ఇచ్చారు. అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10:45 జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:30 సిబిఐ కోర్టుకు చేరుకుంటారు జగన్. నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 18 నుంచి 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30కు పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. గత 2 ఏళ్లలో సాధించిన రాష్ట్ర ప్రగతి భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్య సాధనలో ప్రతి శాఖ భాగస్వామి కావాలని ఆయన అన్నారు. గ్లోబల్ సమిట్ కి దేశంలోని ప్రముఖులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్బీతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు భట్టి. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలుపెట్టామన్న ఆయన 5.5 కిలోమీటర్లకు గాను 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తామని అన్నారు. ఉప్పల్ వరంగల్ మధ్యలో ప్రయాణించే వారికి మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్టుగా చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిర్మాణం ఆగే ప్రసక్తే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఫేక్ అకౌంట్స్ తో బీజేపీపై తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సోషల్ మీడియా లీగల్ మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన ఇరు పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో అధికారిపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించారు మంత్రి జూపల్లే. కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మినిస్టర్తో రైతులు తమ సమస్యలను విన్నవించారు. మార్కెట్కు ధాన్యం తీసుకొస్తే కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జూపల్లి పీఏసీఎస్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిన ఆయన బీజేపీలో ఒక్క నాయకుడు కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయలేదు అన్నారు. కాంగ్రెస్ కి 135 ఏళ్ల చరిత్ర ఉందని, బీజేపీ ఆవిర్భవించి 40 ఏళ్లు కూడా కాలేదని విమర్శలు గుప్పించారు జగ్గారెడ్డి. వికారాబాద్ జిల్లాలో పోలీసు అధికారిపై బదిలీ వేటు పడింది. 2 రోజుల క్రితం ఓ కేసు విషయంలో ఫెరోజ్ పై 3rd డిగ్రీ ప్రయోగించారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఫెరోజ్ అస్వస్థతకు లోనయ్యాడు. అతన్ని కుటుంబ సభ్యులు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే విచారణ పేరుతో పిలిపించి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీనికి ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపారు. ఫెరోజ్ పై దాడికి పాల్పడ్డ ఎస్ఐ వేణుగోపాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి వేణుగోపాల్పై చర్యలు తీసుకున్నారు. బీఆర్కి పంపుతూ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో శంకర్కి బాధ్యతలను అప్పగించారు. సిద్దిపేట జిల్లాలో కూతురు పెళ్లికి ఊర్లో మహిళలకు పట్టు చీరలు పంచాడు ఓ వ్యాపారవేత్త.
నుంగురోడ్ మండలం బదిపడగ గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఇటీవలే బహ్రెయిన్ దేశంలో కూతురు వివాహం చేశాడు ప్రశాంత్ రెడ్డి. దీంతో గ్రామస్తులకు ఊర్లో విందు ఏర్పాటు చేశాడు. నూతన వధూవరుల చేతుల మీదుగా 1300 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ విద్యుత్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ పైన విద్యుత్ తీగల నుంచి నిపురవ్వలు రాలడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం గుర్తించిన సిబ్బంది అప్రమత్తమైన సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటలను వెంటనే ఆర్పడంతో రిపేర్ కేంద్రంలో భారీ ఆయిల్ డ్రమ్ములు ట్రాన్స్ఫార్మర్లు నిల్వకు ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో భారీ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలను తీసుకుంది. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రెండో ట్రస్ట్ బోర్డు సమావేశంలో మొత్తం 14 అంశాలను ప్రవేశపెట్టారు. ఇందులో 11 అంశాలకు ఆమోదం లభించింది. 500 టికెట్తో దర్శనం చేసుకున్న భక్తులకు 100 గ్రాముల చొప్పున 2 లడ్డూలు, 300 టికెట్ పొందిన భక్తులకు 100 గ్రాములకు 1 లడ్డూ ఇవ్వాలని బోర్డు తీర్మానించింది. దేవస్థానం పరిధిలోని చెంచు గిరిజనులకు ప్రతి నెల చివరి వారంలో ఒకరోజు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించాలని బోర్డు ఆమోదించింది. ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. కాటన్ మిల్లులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చూస్తూ ఉండగానే మిల్లు మొత్తం వ్యాపించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే అగ్ని ప్రమాదంలో పత్తి బేళ్లు మంటలకు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపాడు మిల్లు యజమాని. ఈ ప్రమాదంలో 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని హామీనిచ్చారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా పెండిమరిలో పర్యటించిన ముఖ్యమంత్రి మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత రైతులతో చర్చించిన ఆయన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుగా ఒక్కో రైతుకు 7,000 చొప్పున ఖాతాల్లో నిధులు జమయ్యాయి. ఏలూరులో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో పటిష్ట భద్రత మధ్య మావోయిస్టులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. పట్టుబడిన మావోయిస్టుల దగ్గర 15 ఆయుధాలు, 132 రౌండ్ల బుల్లెట్లు, 2.81 లక్షల నగదుతో పాటు ఎలక్ట్రికల్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొప్పవరంలో అదుపులోకి తీసుకున్న 2 మహిళా మావోయిస్టులను కాకినాడలోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరిరువురికి 14 రోజుల రిమాండ్ విధించింది మెజిస్ట్రేట్. దీంతో మావోయిస్టులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందన్నారు మంత్రి ఆనం. రైతుల కోసం 2వ విడత పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తయితే 90,000 మందికి తాగునీరు, 65,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు ఆనంద్. నంద్యాల జిల్లా ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్ లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయని కౌన్సిలర్లు మున్సిపల్ ఎలక్షన్లో ఎలా పోటీ చేస్తారో చూస్తామని, పనిచేసిన వారికే కౌన్సిలర్ టికెట్ ఇస్తామని అన్నారు ఎమ్మెల్యే. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్న మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు. మీరు పూర్తి చేయలేని 50 పడకల హాస్పిటల్ని పూర్తి చేసి డిసెంబర్ 16న ప్రారంభిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే. నెల్లూరు జిల్లా కులువాయిలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధుల చెక్ని ప్రారంభించారు వెంకటగిరి ఎమ్మెల్యే కరుగుండ్ల రామకృష్ణ. ముందుగా కలువాయిలోని సారు వద్ద నుండి ట్రాక్టర్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ శాఖ 80% రాయితీతో మందు పిచికారీ చేసే డ్రోన్ను ఎమ్మెల్యే పరిశీలించి పైకి ఎగరేశారు. అనంతరం ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గంలో రైతులకు సుమారు 20,60,00,000 రూపాయలు అందజేస్తుందని కొనియాడారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని అన్నారు.
తిరుపతి జిల్లాలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. రైతులను ఉత్సాహపరుస్తూ వారితో పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, జిల్లా కలెక్టర్ వరి నాటు వేశారు. నాయుడుపేటలో జరిగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో దిగువ చావలి వద్ద ఈ ఘటన జరిగింది. వారిద్దరూ పంట పొలాలను పరిశీలించి రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తిరుపతి జిల్లాలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. రైతులను ఉత్సాహపరుస్తూ వారితో పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, జిల్లా కలెక్టర్ వరి నాటు వేశారు. నాయుడుపేటలో జరిగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యమైన దిగువ చావలి వద్ద ఈ ఘటన జరిగింది. వారిద్దరూ పంట పొలాలను చెక్ చేసి రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్కి 11 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది పాటియాలా హౌస్ కోర్టు. ఎన్ఐఏ అధికారులు 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు 11 రోజుల పాటు కస్టడీనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్యతో పాటు పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు అన్మోల్. ఏప్రిల్ 2024లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర జరిపిన కాల్పుల కేసులను వాంటెడ్ గా ఉన్నాడు. ఇతనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులున్నాయి. 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ అన్మోల్ బిష్నోయ్ అనుమానితుడిగా ఉన్నాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించారు ప్రధాని మోడీ. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు పీఎం. సేంద్రీయ వ్యవసాయంలో భారత్ ఒక గ్లోబల్ హబ్ గా మారే దిశగా పయనిస్తోందని అన్నారు. ఇక ఈ సందర్భంగా తనకంటే ముందే బీహార్ గాలి తమిళనాడుకు వచ్చిందని అన్నారు మోడీ. తనను పలకరించేందుకు రైతులు తమ చేతి కండువాను ఊపడంతో ఆ భావన కలిగిందన్నారు. ఈ నెల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నడి ఒడ్డున పట్టపగలే ఏటీఎం వాహనంలో చోరీ జరిగింది. డైరీ సర్కిల్ వద్ద నగదు తరలించే వాహనాన్ని ఆపిన దుండగులు సిబ్బందిని బెదిరించి 7.11 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉన్న ఇన్నోవా వాహనంలో వచ్చిన దుండగులు ఆర్బీఐ అధికారులమని చెప్పి నగదును దోచుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తాను దిగిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంకేతాలిచ్చారు. ఈ పదవిలో తాను శాశ్వతంగా ఉండలేనని పేర్కొన్నారు. పార్టీని నడిపించే విషయంలో మాత్రం ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటానన్నారు. రాష్ట్రంలో సీఎం మార్పుపై ఊహాగానాల వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లుగా స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమలకు రోజుకు కేవలం 5,000 మందికి అనుమతించనున్నట్టుగా తెలిపింది. నీలక్కల్, బండిపెరియార్ సత్రం, ఎరుమలి, చెన్నంగులూరు స్పాట్ బుకింగ్ కి అవకాశం కల్పించినట్టుగా వెల్లడించింది. భారత్ రష్యా మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. ఇప్పటికే S-400 లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్కు అందించిన రష్యా తాజాగా మరొక బిగ్ డీల్ కుదుర్చుకుంది. అత్యాధునిక Su-57 ఐదో జనరేషన్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన టెక్నాలజీని భారత్కు బదిలీ చేయడానికి తాము రెడీగా ఉన్నట్లుగా తెలిపింది. దీంతో భారత్ అమలు పదులోకి మరొక అత్యాధునిక అస్త్రం రానున్నట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల సరఫరాలో భారత్ అవసరాలను తీరుస్తామని రష్యా వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షో 2025లో రష్యా ఈ ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న G20 సదస్సులో ప్రధాని పాల్గొనున్నట్లుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. జోహన్స్బర్గ్ లో జరగనున్న G20 లీడర్స్ సమిట్ లోనూ పాల్గొంటారని పేర్కొంది. ఈ సదస్సులోని 3 సెషన్స్ లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సహకారం, వాతావరణ మార్పు, ఆహారం, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. యూజర్ల డేటా ఎక్కడా లీక్ కాకుండా వాట్సాప్ పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది.
అయినప్పటికీ భారీ భద్రతా లోపం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని యూనివర్సిటీ ఆఫ్ వియన్నా పరిశోధకులు గుర్తించారు. ఈ లోపం వల్ల చాలా మంది కాంటాక్ట్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఒకవేళ దీన్ని ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటే చరిత్రలో అతిపెద్ద డేటా లీక్ గా నిలిచిపోయేదని అభిప్రాయపడ్డారు. రీసెంట్ గా నటిని అతిథిరావు హైదరీ పేరుతో నకిలీ వాట్సాప్ క్రియేట్ చేసి ఒక వ్యక్తి ఫోటోగ్రాఫర్లకు మెసేజ్ చేసిన ఘటన మరొక ముందే తాజాగా మరొక నటి శ్రేయా శరణ్ ఈ నకిలీ వాట్సాప్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తెలుపుతూ శ్రేయా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. కొందరు తన పేరుతో వాట్సాప్ ఖాతా నడిపిస్తున్నారని అన్నారు. దయచేసి ఇలాంటి వారితో చాట్ చేసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి అన్నారు. ఈ నెంబర్ తనది కాదని అందరూ అలర్ట్ గా ఉండాలంటూ శ్రేయా తెలిపారు. మోందా తుఫాను బీభత్సం మరొక ముందే తెలుగు రాష్ట్రాలను బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు భయపెడుతున్నాయి. వచ్చే వారం బంగాళాఖాతంలో మరొక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడుతూ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఏపీ తమిళనాడు తీరాల వైపుకు చేరే ఛాన్స్ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అలర్ట్గా ఉండాలని అలర్ట్ చేసింది.